డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ విజయలక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, లేడీస్లో వచ్చే అనేక రకాల హెల్త్ ప్రాబ్లంలో 90% వచ్చేసి అయితే గైనిక్ ప్రాబ్లమ్సే ఉన్నాయన్నమాట. ఈ గైనిక్ ప్రాబ్లంలో కూడా చాలా వరకు మనము రెగ్యులర్గా వాడే శానిటరీ నాప్కిన్స్ వల్లనే వస్తున్నాయి. అందులో ఏంటంటే ఒకటి పీసీఓడి అని చెప్పేసి, క్యాన్సర్ అని, కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్పేసి, ఇంకా చాలా రకాల డిసీజెస్ అయితే కేవలం ఈ శానిటరీ నాప్కిన్ వల్లనే, ఆర్డినరీ శానిటరీ నాప్కిన్ వల్లనే వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఒక విషయం చెప్పాలంటే, మనము ఫుడ్ విషయంలోనూ హెల్త్ విషయంలో అయితే చాలా వరకు అయితే ప్రికాషన్స్ తీసుకోమన్నమాట మనం. ఎందుకంటే ఏది తక్కువ రేట్లో ఉంటే, ఏది తక్కువ రేట్ కోసం మనం అది వాడుతున్నారు. ఎక్కువ వరకు జనాలు ఏంటంటే, బయట ప్రజలందరికీ డబ్బు విషయంలో ముందు డబ్బు మాత్రం ఖర్చు పెట్టరనమాట. తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత హాస్పిటల్లో పెట్టడానికి మాత్రం మనం చాలా ముందు ఉంటాం. ఈ విషయంలో ముఖ్యంగా చెప్పాలంటే, మనం రెగ్యులర్గా వాడే శానిటరీ నాప్కిన్ ఏంటంటే, అది టీవీలో యాడ్ చూపిస్తుంటారు అనమాట. టీవీలో యాడ్స్ వస్తుంటాయి, మనం అదే బ్రాండ్ వచ్చి బట్ట తీసుకుంటాం. బట్ మన బ్రాండ్ ఏంటంటే సన్ఎడ్జ్లో ఉండే సన్సాఫ్ట్ అని చెప్పేసి ఉంది. ఈ సన్ఎడ్జ్లో ఉండే సన్సాఫ్ట్ అయితే 7 లేయర్స్ నుంచి రెడీ చేయబడింది. ఇక్కడ ఉండే నార్మల్ కంపెనీ టీవీ యాడ్లో వచ్చే కంపెనీ బ్రాండ్ ఎంత, అది ఓన్లీ 3 లేయర్స్ నుంచి రెడీ చేయబడింది అనమాట. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే, టీవీలో యాడ్ వస్తుంది అంటే అది మనిక తక్కువ ఉండి వాళ్ళు టీవీ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారని చెప్పి మనం అది అర్థం చేసుకోకుండా ఏదైతే మనకి ముందు రోజు టీవీలో వస్తుందో అదే ప్రోడక్ట్ని మనము ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, టూత్పేస్ట్ అయినా, సోప్స్ అయినా, షాంపూ అయినా, పర్ఫ్యూమ్స్ అయినా, కుకింగ్ ఆయిల్ అయినా, ఏదైనా కూడా మనం టీవీలో అయితే ఏది వస్తుందో ఒక ఆర్టిస్ట్ వాళ్ళు, సెలబ్రిటీస్ ఏవైతే చూపిస్తున్నారో మనం అదే వాడుతున్నాం, మన హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నాం అనమాట. కాకపోతే వాళ్ళు వాడడానికి వచ్చిన టీవీలో చూపించే సెలబ్రిటీ కూడా వాళ్ళు ఈ ప్రోడక్ట్ నాప్కిన్ అనే చెప్పట్లేదు, వాళ్ళు ఈవెన్ కుకింగ్ ఆయిల్ అయినా ఏదైనా కూడా వాళ్ళు మాత్రం బ్రాండే వాడతారనమాట. మన సన్సాఫ్ట్ ఒకసారి చూడండి సైజులోనే డిఫరెంట్ తెలిసిపోతుంది మనకి. అది వచ్చేసి చాలా చిన్నగా ఉంది, ఇది వచ్చేసి చాలా పొడవుగా ఉంది. ఇంకొకటి ఇందులో వింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ వింగ్స్ వల్ల ఏంటంటే సైడ్ లీకేజ్ కూడా అవుతుంది అనే భయం అస్సలు ఉండదు. రెగ్యులర్గా మనకి ఒక లేడీకి వచ్చేసి 500 టైమ్స్ మెన్స్ట్రల్ సైకిల్స్ వస్తాయి. ఇందులో ఒక 5 డేస్ లాగా వేసుకున్నా కూడా తక్కువలో తక్కువ 2500 టైమ్స్ అయితే మనం వాడాల్సి వస్తుంది. ఇది ఈ 2500 టైమ్స్ వాడే ఒక వస్తువు మనం ఎంత ఆరోగ్యకరంగా ఉండాల్సింది వాడితే మనం ఒక బ్యాక్టీరియల్ కానీ ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి మనం కాపాడుతాము. మనమే అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము వేసుకునే డ్రెస్సు మనికగా ఉన్నా ఓకే, లేకున్నా అంత కాస్ట్ ఉన్నా లేకున్నా పర్వాలేదన్నమాట. కానీ కడుపులోకి తీసుకున్న మన హెల్త్ పరమైన ఏ ప్రోడక్ట్ అయినా, ఏ ఐటమ్ అయినా కూడా కొంచెం మనం చూసి హైజీన్గా ఉండే ప్రోడక్ట్ వాడితేనే మన లైఫ్ టైం అనేది ఇంకొంచెం మనం పెంచుకోగలం. మన లైఫ్ టైంని మనమే తగ్గించుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి టీవీ యాడ్స్, నాసిరకం ప్రోడక్ట్స్ వాడి మన హెల్త్ని లేనిపోని రోగాలు అనేది అయితే తెప్పించుకుంటున్నాం మనం. పూర్వకాలంలో చూడండి, ఒకసారి ఒక 30 సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే అప్పుడు ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు మన నాయనమ్మలు, తాతల జనరేషన్స్కి వస్తుంటే అప్పుడు ఒక 5, 6, 10 డజన్ మంది పిల్లలను కన్న వాళ్ళు కూడా ఉన్నారు. దట్టు వాళ్ళకి తెలుసా, ఒక సర్జరీ అవ్వడం కాదు, ఎలాంటి హెల్త్ ఇష్యూ లేకుండా ఎంత సూపర్గా ఉన్నారంటే వాళ్ళంతా సూపర్గా ఉన్న చనిపోయేంత వరకు. మనకి 30 ఇయర్స్ ఏజ్ వచ్చిందంటే ఇవే ప్రాబ్లమ్స్ అనమాట. ఎందుకంటే మనం వాడే ప్రోడక్ట్ అనేది కరెక్ట్ ప్రోడక్ట్ వాడడం లేదు, హైజీన్ ప్రోడక్ట్ వాడడం లేదు కనుకనే మనకు వచ్చే క్యాన్సర్స్ అని ఇవన్నీ వస్తున్నాయి. ఒకసారి మనము హాస్పిటల్కి వెళ్తే గైనిక్ హాస్పిటల్ దగ్గర 90% లేడీస్ ఈ ప్రాబ్లంతోనే బాధపడుతున్నారు. చూడండి ఒకసారి, నేను అక్కడ ఇక్కడ సేమ్ 200 ml లిక్విడే తీసుకున్నాను వాటరు. ఆ వాటర్ కూడా ఒకసారి కప్పులో పెడుతున్నాను చూడండి. ఆ కప్పులో ఎంతవరకు మన అబ్జర్వ్ చేసుకుంటుందో, మళ్ళీ ఎంతవరకు బయటకు లీకేజ్గా రిలీజ్ చేస్తుందో చూస్తే మనకే అర్థమవుతుంది అనమాట. సన్సాఫ్ట్ కూడా ఏం జరుగుతుందంటే, సన్సాఫ్ట్ లీకేజ్ అవ్వదనమాట. ఎందుకంటే అందులో ఉండే సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్ లేయర్ అనేది అందులో మన రిలీజ్ అయ్యే వాటర్ని జెల్ ఫామ్లోకి స్టోరేజ్ చేసుకుంటుంది. అది ఎలాంటి వ్యర్థ పదార్థాలు ఉన్నా కూడా అది ఏంటంటే జెల్ ఫామ్లోకి తీసేసుకోవడం వల్ల బయటకి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. అక్కడ ఇంకొకటి ఏంటంటే గ్రాఫియన్ ఆనయాన్ చిప్ అనేది ఒకటి ఉంటుంది. ఈ చిప్ ఏంటంటే బ్యాక్టీరియల్, ఫంగల్గా ఇన్ఫెక్షన్స్ నుంచి, వైరస్ నుంచి బ్యాడ్ స్మెల్ అలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా బ్యాక్టీరియాని కిల్ చేసి మనల్ని కాపాడుతుంది అనమాట.
దాని నుండి ఎలాంటి అది ఎలాంటి ఉపయోగం అంటే మనకి ఒక స్వచ్ఛమైన గాలి పచ్చగడ్డి దగ్గర గాలి కనుక మనం పీల్చుకుంటే ఎంత మంచి స్మెల్ హాయిగా అనిపిస్తుందో అలాంటి ఫీలింగ్ ఉంటుందన్నమాట ఆ చిప్పులో. చూడండి ఆ జెల్ ఫామ్లోకి వెళ్ళిపోయింది వాటర్ అంతా, మనకి చేతికైతే అంటదు. ఒకసారి చూడండి, అదే గ్రాఫియన్ ఆనయాన్ చిప్ అన్నాం కదా, ఆ చిప్పే ఇవాళ మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుందంటే కేవలం ఆ చిప్పే అనమాట. చూడండి ఆ చిప్పు, అది మనని ఇవాళ ఏ ఇన్ఫెక్షన్స్ నుంచి రాకుండా కాపాడుతుంది. మంచి స్మెల్, బయటకి బ్యాడ్ స్మెల్ రాకుండా కూడా చూస్తుందన్నమాట. స్వచ్ఛమైన ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అది. ఓకేనా, క్యాన్సర్ బారిన పడకుండా ఇలాంటి వాటిని చాలా రకాలుగా మనల్ని కాపాడుతుంది. ఇది 7 లేయర్స్ నుంచి రెడీ చేసింది అనమాట మనది. ఒక జెల్ ఫామ్లోకి వచ్చేసింది, చేతికి తడి అంటదు. ఇంకో ముఖ్య విషయం చెప్పాలంటే ఇవాళ మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే మనము ప్లాస్టిక్ వాడొద్దని చెప్తున్నాము. మనది మొత్తం ప్లాస్టిక్ కాదు, సముద్రంలోకి వెళ్ళిపోయినా కూడా ఈజీగా కరిగిపోతుంది అనమాట. ఇలాంటి మంచి మన్నికంగా ఉండే 100% కాటన్ సేఫ్గా ఉండే సన్రైజ్లోని సన్సాఫ్ట్ ప్రోడక్ట్ వాడదామా, అది ప్లాస్టిక్ ఉండి ఎలర్జీస్ వచ్చే నాసిరకం ప్రోడక్ట్ వాడదామా? మీరే ఒకసారి ఆలోచించుకోండి.